Go. రెండు రోజుల్లో పీఆర్సీ అసెంబ్లీలో నేనే ప్రకటిస్తా అంటున్నటువంటి సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులు కాలర్ ఎగరేసి ఇండియాలోనే మేం ఎక్కువ జీతం పొందుతున్నామని చెప్పుకునేలా వేతనాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 2-3 రోజుల్లో అద్భుతమైన పీఆర్సీని అసెంబ్లీలో ప్రకటిస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పెరుగుదలను నియంత్రించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాఠశాలలు కొనసాగించడంపై కూడా 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పరిమితులకు లోబడి అప్పులు చేస్తుందని, పెట్టుబడి వ్యయంలో నెంబర్ 1గా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రం రాజీ పడేది లేదని, అదే సమయంలో ప్రతిదానికి ఘర్షణ పడబోమని తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు కాలర్ ఎగరేసి ఇండియాలోనే మేమే ఎక్కువ జీతం పొందుతున్నామని చెప్పుకునేలా వేతనాలు ఇస్తున్నామని సభలో అన్ని పార్టీల వారు పీఆర్సీపై మాట్లాడారు. ఉద్యోగుల మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో మాకు అంత ప్రేమ ఉందని గతంలోనే పీఆర్సీ రుజువు చేసిందని తెలియజేశారు. కరోనా కష్టం వచ్చి రాష్ట్రంపై కోట్ల భారం పడిందని, ప్రత్యక్షంగా 32,000 కోట్ల ఆదాయం కోల్పోయామని, పరోక్షంగా 50,000 నుంచి 60,000 కోట్లు నష్టపోయామని తెలిపారు. అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసినందున ఇదే శాసనసభలో రాబోయే 2-3 రోజుల్లో అద్భుతంగా గౌరవప్రదంగా ఉండే పీఆర్సీని ప్రకటిస్తానని, ఈనాడు ఉద్యోగులు తక్కువ వేతనాలు ఉన్నాయని, ఆనాడు ఉద్యోగులకు తక్కువ వేతనాలున్నాయి, ఉద్యమం నడిచే సమయంలో తెలంగాణ వస్తే బ్రహ్మాండమైన ధనిక రాష్ట్రం అవుతుందని, మా ఉద్యోగులు కాలరెత్తుకొని ఇండియాలోనే ఎక్కువ జీతం పొందుతున్నది మేమేనని చెప్పుకునేలా వేతనాలు ఇస్తామని తెలిపారు. దాన్ని ఇప్పటికీ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని, ఇప్పుడు నేను పీఆర్సీ ప్రకటించాక యావత్ ప్రపంచానికి అది తెలుస్తుందని తెలియజేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.